ఉందంటారా? ఇబ్బంది ఇబ్బంది. ముసలోళ్ళు తెచ్చుకోవాలంటే ఇబ్బంది. మనం తీసుకురాకపోతే వాళ్ళు అమ్ముకుంటారు. అది ఇంకా అదే ఇంతకుముందు ఏమో వాహనాలు ఇంటి ముంగలకు వచ్చి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పోతాను తీసేస్తాను, ఇబ్బంది అవుతుంది. మరి ఈయన చాలా వరకు అసలు ఎన్నికల హామీల్లో ఏవైతే ఇచ్చారో నేను ప్రజల్ని ఇబ్బంది పెట్టను, ప్రజలు అనుకూలంగా చేస్తాను ప్రజలకి అనేసి చెప్పుకుంటూ వచ్చారు కదా, మరి ఇది ఒక రకంగా ఇబ్బంది అని చెప్పుకోవచ్చా? ఇబ్బంది ఇబ్బంది. ముసలి తెచ్చుకోవాలి అక్కడ అమ్ముకుంటారు. చేతకాక రేషన్ డీలర్లు మీకు అందుబాటులో ఉండరట? టయానికి మేము ఉండము, పనులకు పోతారు కదా, చేతకాక వాళ్ళు ఇంకా వాళ్ళ కాడే ఉన్నాయి. మరి ఇంతకు ముందు బియ్యం బండి ఏ టైంలో మీ ఇంటి దగ్గరకు వచ్చేదండి? సాయంత్రం ఎప్పుడు పద్దాకా వచ్చింది, సాయంత్రం వచ్చింది, ఉదయం వస్తుంది సాయంత్రం వస్తుంది. లేరనుకో తెల్లారి వచ్చింది, ఉదయాన్నే ఒకసారి మళ్ళీ సాయంత్రం పూట వచ్చింది. అంటే తీసుకోండి అమ్మా బియ్యం తీసుకోండి అని వాళ్ళే వచ్చేస్తారు. క్యాన్వాస్ బండికి క్యాన్వాస్ ఉంది కదా, మైకు పెడతారు. ఇంకా మరి ఇప్పుడు డీలర్స్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఇబ్బంది అని అంటారు. ఇబ్బంది మరి ఎందుకంటారు దీన్ని చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజలకు ఇబ్బంది అని తెలిసి కూడా ఆయన ఎందుకని అమలు చేయాలనుకుంటున్నారు ఇలా? మరి అంటే కాదండి, ఇంక ఫైనల్గా ఇప్పుడు ఏవైతే ఆయన చెప్పారో ఈ బియ్య బండ్లని జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చి మీకు అక్కడే ఇంటి దగ్గర అన్ని ఇస్తారని చెప్పారు, మరి ఈయన కూడా అలానే కొనసాగిస్తారనేసి అన్నారు. మరి కొనసాగించలేకపోతున్నారంటారా? లేదు, రావట్లేదు. కాదండి, అక్కడ దాకా మీరు ఎంత దూరం రావచ్చు అండి? మీకు ఇక్కడ నుంచి ఆ డీలర్ షాప్ వరకు ఎంత దూరం రావచ్చు సుమారుగా? అవతల ఊర్లో ఉంది, ఈ ఊర్లో లేదు. మరి డీలర్లు కరెక్ట్ గా పట్టించుకుంటారా అసలుకి? వెళ్తే వాళ్ళు పోతే ఇస్తూనే ఉంటారు. అంటే ఏమైనా ఇబ్బంది పెడతారా? మనకి రావాల్సిన ఇబ్బంది లేదు, పోతే ఇస్తూనే ఉంటారు. కాకపోతే ఈ వాహనం అనేది ఆగిపోవడం అనేది ముసలికి ఇబ్బంది అయింది. మరి ఈయన నేను చెప్తున్నా రావట్లేదుగా. గత ప్రభుత్వం ఉంది కదండి, గత ప్రభుత్వంలో రేషన్ అనేది మరి ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చి ఇవ్వగలిగారా? ఇచ్చారు, వాహనాలు వచ్చేసి అన్నమాట ప్రకారం ఇవ్వగలిగాడు ఆయన, ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చి ఏదైతే ఇవ్వగలిగాడు. ఏనైతే రావట్లేదు, బోట అక్కడ బోట. ఈ సంవత్సరంలో ఒక్కసారి కూడా రాలేదండి బండి ఆయన గెలిచిన తర్వాత? రాలేదుగా. మరి ఆ బండ్లు అనేవి ఇంక ఇప్పుడు మళ్ళీ వాళ్ళు స్వాధీనం చేసుకుంటారంటారా, వెనక్కి తీసేసుకుంటారా? చెప్పలేము.